హాయ్ గైస్ అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే తక్కువ టైంలో మంచి బాడీ అచీవ్ చేసుకోవాలంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలని ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కూడా ఫస్ట్లో స్కిన్నీగా ఉండేవాడిని. నేను ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వడం వల్ల నేను కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యా, నా బాడీ కూడా మంచిగా గ్రో అయింది. సో ఈ టిప్స్ చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్గా 4 టిప్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి వర్కౌట్ ప్లాన్. సరైన వర్కౌట్ ప్లాన్ లేకపోతే మనం ఎంత చేసినా మజిల్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, మంచిగా బాడీ రాదు. సో మీరు మంచి వర్కౌట్ ప్లాన్ అయితే డిజైన్ చేసుకోండి. ప్రతి సెట్టు టిల్ ఫెయిల్యూర్ వర్క్ చేయండి. అప్పుడే మీకు మజిల్ అనేది మంచిగా ఇంప్రూవ్ వస్తుంది. సో ఇది మీకు వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసుకోవడం రాకపోతే స్క్రీన్లో ఉన్న వర్కౌట్ ప్లాన్ అయితే మీరు చేయొచ్చు. ఇది నేనైతే డిజైన్ చేసిన వర్కౌట్ ప్లాన్. టిప్ 2 వచ్చి డైట్ ప్లాన్. డైట్ ప్లాన్ అనేది ప్రాపర్గా లేకపోతే మనం ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్ అవుద్ది. ఎందుకంటే సరైన ప్రోటీన్ వెళ్ళకపోతే మన బాడీ అనేది రికవరీ అనేది ఉండదు. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది మన మజిల్లో. మీరు కూడా మంచి డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోండి, దాన్ని మంచిగా ఫాలో అవ్వండి. అప్పుడే మీ మజిల్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో నేనైతే నా లాస్ట్ వీడియోలో ఒక డైట్ ప్లాన్ అనేది చెప్పా, లో బడ్జెట్లో. మీకు అది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు. మన డైట్లో ఏమి ఉండాలని చాలామందికి ఉన్న డౌట్. మన డైట్లో కార్బ్స్, ఫైబర్స్, ఐరన్ అండ్ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. ఇది మన డైట్ మీల్స్లో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీ మజిల్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో స్క్రీన్ మీద చూసినట్టు మీరు అలా మీ మీల్స్ అనేది కంప్లీట్ చేయండి. టిప్ 2 వచ్చి స్లీపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన బాడీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, సైజ్ పెరగాలంటే స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ స్లీప్ అనేది లేకపోతే మజిల్ మీరు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత ప్రోటీన్ తీసుకున్నా మీ మజిల్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పా స్లీప్ ఎందుకు అవసరమో. అలాగే మీ స్లీప్లోనే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో జిమ్ చేసి వచ్చిన తర్వాత, పోస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా 8 అవర్స్ అనేది స్లీప్ ఉండాలి. లేకపోతే మీరు ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్. సో ఇది టిప్ 4 వచ్చి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది లవర్ బ్రేకప్ చెప్పింది లేదా దానికి దీనికి వాడిని చూసని జిమ్ జాయిన్ అవుతారు, మనీ పే చేస్తారు, 3 డేస్ 4 డేస్ వస్తారు, మళ్ళీ జిమ్ అనేది ఆపేస్తారు. అలా చేస్తే మీ డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. సో కన్సిస్టెన్సీగా దాని మీద ఫోకస్ చేసి వెళ్తేనే మీకు మంచి బాడీ అనేది వస్తుంది. మీరు ఏ బాడీని అయితే డ్రీమ్గా పెట్టుకున్నారో ఆ బాడీ అనేది మీరు అచీవ్ చేయగలరు. సో కన్సిస్టెన్సీ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.